హనుమకొండ జిల్లాలో సాయి ప్రకాష్ను హత్య చేసిన కానిస్టేబుల్ సహా 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. తన బంధువుతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సస్పెండ్ అయ్యారనే కారణంతో కానిస్టేబుల్ హత్యకు ప్లాన్ చేశాడని అన్నారు పోలీసులు. నిందితుల నుంచి కారు, 2 ఆటోలు, 2 వీలర్స్ను, ఒక ఎయిర్ పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 15వ తేదీ రాత్రి సాయి ప్రకాష్ను శాలవతో గొంతు బిగించి దారుణంగా హత్య చేశారు. తర్వాత హుస్నాబాద్లోని జిల్లేడు గంట్ల తండా శివారులోని బావిలో డెడ్ బాడీని పడేశారని అన్నారు. ఇక కేసును ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన హనుమకొండ ఐసీపీ దేవేందర్ రెడ్డిని అభినందించారు ఎస్పీ సన్ప్రీత్ సింగ్. సో దర్యాప్తు చేస్తూ దాంట్లోనే మనకి ఇన్వెస్టిగేషన్ లోనే కొన్ని క్లూస్ వచ్చినాయి దట్ ప్రాబబ్లీ ఇన్నది మర్డర్ అట్లా జరిగినట్టు ఉంటది. సో ఆ క్లూజ్ ని మళ్ళీ ఫర్దర్ గా డెవలప్ చేస్తే ఇది తెలిసిపోయింది దట్ ఇది క్లియర్ కట్ ఒక మర్డర్ కేసే ఉంది. సో ఆ మర్డర్ కేసులో వచ్చేసి ఇప్పుడు 6 నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. 6 నిందితులు వివరాలు వచ్చేసి ఇందులో ముఖ్య అక్యూజ్ ఎవరైతే ఉన్నాడో భాషా బోయిన శ్రీనివాస్ అని, ఆయన 40 సంవత్సరాలు. ఇతను యాక్చువల్గా ములుగ్ జిల్లాలో వెంకటాపూర్ పోలీస్